ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x అనేది ఎంత అవుతుంది అనేటప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ ప్లస్ 1/x ఎప్పుడు 2 అవుతుంది. ఒకవేళ ఇక్కడ 2ని డైరెక్ట్ తీసుకోకుండా సరే ఏదైనా -1 తీసుకోండి, ఓకేనా. -1 తీసుకుందాం అనుకోండి, ఎక్స్ దగ్గర -1 ప్లస్ 1/-1 ఈక్వల్ టు ఏమవుతుంది, 2 అవుతుంది. అవునా? ఏం చెప్తున్నా అర్థమవుతుందా? మీరు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1ను కాకుండా ఎక్స్ ఈక్వల్ టు -1ను తీసుకుంటే ఏమొస్తుంది, -1 తీసుకుంటే -2 అవుతుంది, అంతే కదా. ఇక్కడ -1 ఈక్వల్ టు -2 ఇదే అవుతుంది. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు -1 అనేది రాంగ్ అవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు 1ను ప్రతిక్షేపించండి, అక్కడ 1 ప్లస్ 1/1 ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 అని మనం కన్సిడర్ చేయొచ్చా? ఇక్కడ చేయొచ్చు. ఇప్పుడు 1 అంటే 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 ఈక్వల్ టు టోటల్గా 4 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఒకసారి చేయండి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 ఈక్వల్ టు 0 అయితే x పవర్ 36 ప్లస్ x పవర్ 21 ప్లస్ x పవర్ 38 ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇది మనకు ఉన్నటువంటి క్వశ్చన్. ఎంత అవుతుంది? సూపర్. x పవర్ 36 x పవర్ 21 ప్లస్ x పవర్ 38 ప్లస్ 1 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1 వచ్చింది అందరికీ. ఎలా వచ్చింది? ఏం చేశారు? ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఫామ్లో ఉంది మీకు, సత్య అవునా? ఇది ఎలా ఉందమ్మా? ఈక్వేషన్ ఫామ్లో ఉంది, ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్స్ని మనం బయటకు తీసుకురావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ ఫార్ములా మొత్తాన్ని, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని కూడా ఎక్స్ చేత ఏం చేయాలంటే డివైడెడ్ బై చేయాలి. ఏం చేయాలి? డివైడెడ్ బై చేయాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్, 2x బై ఎక్స్, 1 బై ఎక్స్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ అనేది మిగులుతుంది, ఇక్కడ -2 అనేది మిగులుతుంది, ఇక్కడ ఏమవుతుంది? 1/x అనేది మిగులుతుంది, ఈక్వల్ టు ఎంత? 0. ఇప్పుడు ఈ -2 అటు తీసుకెళ్ళండి, ఎటువైపు? RHS వైపు తీసుకెళ్తే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు -2 అనేది వెళ్తే ఏమవుతుంది? +2 అవుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నామే, ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లం ఎక్కించానే అదే ఫార్ములా అనేది ఇక్కడికి వచ్చింది. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అయితే ఏమవుతుంది? మరి 1 అవుతుంది కదా. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే ఇక్కడ 1 1 1 1 మొత్తం 4 1 4 అంటే మన ఆన్సర్ ఎంత అవుతుంది? 4 అవుతుంది. మీకు తెలవాలి ఏంటిది? ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 2 అయితే ఏమవుతుంది? ఎక్స్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఇన్ని డేస్ చెప్పాను కదా, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు -2 అయితే ఏమొస్తుందమ్మా? ఎక్స్ ఈక్వల్ టు -1 అనేది అవుతుంది. ఈ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 1 అయితే ఎక్స్ క్యూబ్ ఎంత అవుతుంది? -1 అనేది అవుతుంది. -1 -1. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు -1 అయితే ఎక్స్ క్యూబ్ ఎంత అవుతుంది? 1 అనేది అవుతుంది. ఈ 4 కూడా నిన్న చెప్పడం జరిగింది, ఓకేనా. ఇవి 4 కూడా నిన్న చెప్పడం జరిగింది. వీటిని కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. నెక్స్ట్
-1 హోల్ క్యూబ్ -1 హోల్ స్క్వేర్ పవర్ 4. ఇక్కడ మీకు వచ్చేటువంటి ఆన్సర్ ప్లస్లో వస్తుందా మైనస్లో వస్తుందా ఒకసారి చెప్పండి. ఇక్కడ ఏమొస్తుంది మైనస్ అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 ఈక్వల్ టు ఏమవుతుంది -1 అవుతుంది. 3 అవుదమ్మా. మరలా -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1. ఇక్కడ మనం చూడాల్సింది ఒకటిని పక్కన పెట్టండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటిని ఎప్పుడు కూడా పక్కన పెట్టండి. అది 1 1 జార్ ఎప్పుడు కూడా 1. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అంటే ఇక్కడ మన ఆన్సర్ ఎంత అవుతుంది 1 అవుతుంది. దీని ప్రకారంగా మనం ఏం చెప్పచ్చు అంటే -1కి పైన గనక ఒకవేళ బేసి అంకె ఉంటే ఏంటిది బేసి అంకె ఉంటే ఇక్కడ ఏమొస్తుంది మైనస్ వస్తుంది. ఒకవేళ కనుక ఇక్కడ సరి సంఖ్య ఉంటే మనకేమొస్తుంది ప్లస్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఒక ప్రాబ్లం చేయండి అమ్మా. x + 1/x -2 అయితే నేను 4 ఇండెటిస్ చెప్పాను. ఒకటి ఏంటిది x + 1/x 2 అయితే x 1 అవుతుందని మీరే చెప్పారు. దాని కింద ఏమని చెప్పాను x + 1/x -2 అయితే x ఎంత అవుతుంది -1 అవుతుంది. ఇప్పుడు x + 1/x -2 అయితే x ఎంత అవుతుంది x -1ఏనా -1. ఇప్పుడు -1 సరి సంఖ్య, -1 సరి సంఖ్య ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. సరి సంఖ్య వస్తే ఏమొస్తుంది ప్లస్ వస్తుందా మైనస్ వస్తుంది ప్లస్సేనా. అంటే 1 ఇంటూ 1/1/1/162 మీకు ఏమొస్తుంది ఇక్కడ అని చెప్పారు ప్లస్ వస్తుంది అన్నారు. +1 వస్తుందా 2 వస్తుందా 3 వస్తుందా 1 వస్తుంది. ఇక్కడ చెప్పండి దీని గురించి ఏమొస్తుంది 1 + 1/1 ఎంత అవుతుంది 2 అవుతుంది. అమ్మ ఇంత నిదానంగా ఎవరు చెప్పరు, ఇప్పుడే క్యాచ్ చేసుకోండి. ఈ 2025 దాటిపోతే నేను ఆడుంటున్నో తెలియదు, మీరు ఆడుంటున్నో తెలియదు. అప్పుడు ఇంకొంచెం కష్టమవుతుంది, ఇంకొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. అప్పుడు ప్రతి ఒక్కరు కూడా అటెంప్ట్ చేస్తారు. అవునా? అవేర్నెస్ పెరిగితే ఏమవుతుంది చాలామంది అప్లై చేస్తారు. మీకు తెలవట్లా 10th తర్వాత అప్లై చేసేవాళ్ళు వాళ్ళు ఇంటర్మీడియట్లలో అవ్వచ్చు. ఇప్పుడు గ్రూప్ డి పడింది అనుకుందాం 2026లో గ్రూప్ డి పడితే 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు విద్యార్థులు, వాళ్ళు అప్లై చేస్తారా చేస్తారనుకుందాం. చేస్తే వాళ్ళ మైండ్ షార్ప్ ఉంటుందా మీ మైండ్ షార్ప్ ఉంటుందా? మనకు సైన్స్ పరంగా అయితే వాళ్ళ మైండ్ చాలా షార్ప్గా ఉంటుంది. అవునా? ఎందుకని కౌమార దశలో ఏదైనా సరే నేర్చుకోవడం చాలా సులభం. కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇక్కడే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే క్లాస్ అయిపోయినాక కలవండి. అంతేగాని నేను వచ్చి మిమ్మల్ని అడగలేను కదా ప్రతిసారి కూడా. ఓకే, కొంతమందికి ఇదే ఆఖరి, నెక్స్ట్ ఇది దాటితే కూడా మరలా కొట్టడానికి ఛాన్సెస్ లేవు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఓకేనా? ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయండి. x + 1/x -2 అయితే x పవర్ 91/1/x పవర్ 313 అనేది ఎంత అవుతుంది -2. అవునా కుమార్, వెంకీ, దాము, మీరు మహేష్ అర్థమవుతుందా? -2. భాస్కర్ అర్థమవుతుందా నాన్న? వంశీ నీకు ఏం వచ్చిన? ఓకే చూడండి, అదే కదా చెప్తున్నాడు. x + 1/x -2 అయితే x ఎంత అవుతుందమ్మా -1 అవుతుంది. ఎందుకనంటే ఈ -1 ఇక్కడ +1 ఉందనుకోండి,
జాగ్రత్తగా వినండి. -1 + 1 దీని ఆన్సర్ ఎంత? 0నా? ఎందుకు డౌట్ పడుతున్నారు? 0. ఇప్పుడు -1 + -1 ఇది ఎంత అవుతుంది? -2 అవుతుంది. ఇక్కడ సేమ్ ఇదే జరిగింది. ఇక్కడ ఎక్స్ను కనుక మనం -1 అనుకుంటే ప్లస్ ప్లస్ పెట్టాము, 1/-1 ఇది జరిగింది. అక్కడ ఏమవుతుంది? -1 ప్లస్ ఏమవుతుంది? 1 1 క్యాన్సిల్ అయినా -1 అనేది వస్తుంది. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అవుతుంది? -2 అనేది అవుతుంది. ఇక్కడ కనుక ఒకవేళ ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ ప్లస్ ఏ ఉంటుంది. రూల్ నెంబర్ 2. ఓకేనా? ఇది ఫస్ట్ది. ఇక్కడ మైనస్ వస్తే అది రెండోది. ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ కదా ఎక్స్ దగ్గర మైనస్ ఏ వస్తుంది. ఇప్పుడు x = ఎంత అని చెప్పారు? -1 పవర్ 91. ఇది ఏంటిది? 91 అనేది బేసి సంఖ్య. బేసి సంఖ్య అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది ఫస్ట్. దానికి ఏ గుర్తు పెట్టాలంటే మైనస్. ఎందుకనంటే అది బేసి సంఖ్య కాబట్టి. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? -1 వచ్చింది. ఇక్కడ ఇక్కడ ఏమొచ్చింది? -1 వచ్చింది. టోటల్గా మన ఆన్సర్ ఎంత అంటే -2. ఓకేనా? ఇది క్లియర్ కదా ఈ మోడల్? నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఇప్పుడు x² + 2x + 1 = 0. x² కుమార్ పెన్ పెట్టండి, అందరు పెన్ పెట్టండి అమ్మా. x² + 2x + 1 = 0 అయితే x⁴ + 8x³ + 8x² + 5 అనేది ఎంత అవుతుంది? ఎంత అవుతుంది? వినండి. x² + 2x + 1 = 0. ఇలాంటి సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ ఈక్వేషన్ నుండి మీరు కనిపెట్టాల్సింది ఏంటి అని అంటే ఎక్స్ని కనిపెట్టాలి. కానీ ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ఎక్స్ అనేది ఇండివిజువల్గా రాదు. వచ్చిందా? రాదు. ఎలా వస్తుందంటే x + 1/x = 2 అనేది వస్తుంది. 2నా -2నా? -2 కదా. -2 అనేది వస్తుంది. అంటే దీని అర్థం ఏంది? నీకు ఎక్స్ అనేది డైరెక్ట్ రాలేదా? రాలేదు. x + 1/x వాల్యూ వచ్చింది. దాని నుంచి నువ్వు ఎక్స్ని కనుగొనడానికి నీకు ఆల్రెడీ ముందు అనేది ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నేను ఎక్స్ తోటి ఏం చేస్తున్నానంటే డివైడెడ్ బై చేస్తున్నా. x అంతేనా? ఇప్పుడు 2 x'లు ఉంటాయి ఇక్కడ. x² అంటే ఏంది? x × x కదా. అంటే ఒక x పోతే ఏముంటుంది? x అనేది ఉంటుంది. ప్లస్ ఈ x క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది. ప్లస్ 1/x అనేది మిగులుతుంది = 0. ఓకేనా? ఇప్పుడు x + 1/x అనే దానికి నీకు ఒక ఫార్ములా తెలుసు కాబట్టి ఈ రెండింటిని కన్సిడర్ చేయి. ఈ +2ని యువతలకు తీసుకెళ్తే మైనస్ అవుతుంది. x + 1/x = -2 అయితే -2 అనేది అయితే x = ఏమవుతుందమ్మా? -1. ఇక్కడ పవర్లు ఏముందో చూడండి. 3 సరి సంఖ్య, బేసి సంఖ్య, సరి సంఖ్య. అంటే ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ -8 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది? 8 వస్తుంది. 8 ఎందుకు వచ్చింది? 1 తోటి దేన్ని ఇంటూ చేసినా అదే వస్తుంది కదా. ఇక్కడ 8 లేదనుకో 1 వస్తుంది. ఇక్కడ 8 ఉంది కాబట్టి 8x² + 5 వస్తుంది. ఇది క్యాన్సిల్, ఈ 2 ప్లస్. అంతేనా? -8 + 8 క్యాన్సిల్ అవుతుంది. 5 1 6 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వేరే మెథడ్ ఒకసారి చూడండి. ఆల్జిబ్రాకి సంబంధించినటువంటి చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 అవర్లో మీకు ఇంపార్టెంట్ ఫార్ములాస్ మొత్తం కూడా దాంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఫార్ములాస్ ఉన్నాయి, అవి లాస్ట్లో చెప్తానండి. ఇంకొక మెథడ్ వినండి. a + x + 1/x = 1 అయితే x³ ఎంత అవుతుంది? ఎంత అవుతుందమ్మా? -1. సూపర్.
గుడ్. ఎంత? -1 అనేది అవుతుంది. అవును కదా? మీరు దీంట్లో 4 చెప్పాను కదా సత్య, ఏమేంటి? x + 1/x = 2, రెండేనా? x + 1/x = -2, మరలా రెండేనా? 2 వచ్చింది, -2 వచ్చింది, దీనికి x = 1 వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. ఇక్కడ x + 1x = 1. అప్పుడు x³ అడుగుతుండు, x అడగట్లా. x³ ఎంత అవుతుంది అడుగుతుండు. x + 1/x = -1 అయితే x³ +1. ఇది నేర్చుకోండి. ఓకేనా? ఇప్పుడు ఒక ప్రాబ్లం చేయండి. x + 1/x = 1 అయితే x⁴99 + 1/x⁴243. మీకు వినండి, ఇక్కడ దీన్ని పట్టుకోకండి, నాకెళ్ళి చూడండి. x + 1/x = 1 అయితే x³ తెలుసు, x తెలియదు. ఏం తెలుసు? క్యూబ్ తెలుసు, x³. మరి నేనేమడుగుతున్నా? x⁴99 ఏం చేయాలి? అసలు దీనిని ఏ విధంగా చేస్తే, ఇప్పుడు చూడండి, a⁴m × n = ఏమని చెప్పారు నిన్న అందరూ కూడా? ఒక్క నిమిషం ఆగండి. నిన్న ఏమని చెప్పారు అందరూ? a⁴m × n ఏమని చెప్పారు? ఒకళ్ళు చెప్పండి, భాస్కర్ చెప్పు, మహేష్ చెప్పు. a⁴m × n ఇదేనా చెప్పింది? మరి ఇక్కడ x⁴99 రావాలి. ఏం రావాలి? x⁴99 రావాలి. x⁴99 రావడానికి మనం ఏం చేస్తాం చెప్పండి అన్న. సూపర్. x⁴3⁴33 అని రాయొచ్చా? దీన్ని రాయొచ్చు, అవును కదా? ప్లస్ 1/x⁴3 + 81 రాయొచ్చా? రాయొచ్చు కదా? ఇప్పుడు x + 1/x = 1 అయితే 1ఏనా? 1 అయితే x ఏమవుతుంది? సారీ, x³ ఎంత అవుతుందమ్మా? కొంచెం నోర్లు తెరవాలి మీరు, నా గుర్తుపోతుంది. ఏమవుతుంది? x³ అనేది -1 అవుతుంది. x³ -1 అంటే ఇక్కడ నేను -1 పెట్టచ్చా గణేష్? ఇక్కడ x³ దగ్గర నేను -1 పెట్టచ్చా? -1కి పవర్న బేస్ ఉంటే ఏమొస్తుంది? సూపర్, మైనస్ వస్తుంది. ఒకవేళ సరి ఉంటే సూపర్, సరి. ఇప్పుడు ఏమొస్తుంది? -1 + -1 = -2 అనేది మన ఆన్సర్ అవుతుంది. అవునా? దాని అర్థమైందా? నెక్స్ట్ ఒక ప్రాబ్లం చేయండి. x + 1/x = మనకు 1 అయితే x⁴12 + x⁴9 + x⁴3 + 2 అనేది ఎంత అవుతుంది? 2నే. చెప్పండి మా ఆన్సర్ అందరూ కూడా చాలా త్వరగా చెప్పండి. x + 1/x = దీని ఆన్సర్ చెప్పాలి మీరే. x³ ఎంత అవుతుందమ్మా? ఎంత అవుతుంది? -1. ఇప్పుడు దీన్ని 12 రావడానికి ఏ విధంగా మార్చుకుంటాం? x³ పవర్ 4 ప్లస్ x³ పవర్ 3 ప్లస్ x³ ప్లస్ 2. ఇక్కడ ఎంత వస్తుంది? -1 పవర్ 4 ప్లస్ -1 పవర్ 3 ప్లస్ -1 ప్లస్ 2. ఎందుకు? x³ అనే కదా -1 అని చూసుకున్నాం, డైరెక్ట్గా x³ రాసేయాలి. ఇక్కడ ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయిపోతుంది. అవునా? ఇక్కడ ఏమొచ్చింది? ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది కదా.
ఇక్కడ ఎంత వచ్చిందమ్మా 1 వచ్చింది ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది -1 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది -1 ప్లస్ 2 ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది మైనస్ వస్తుంది ఇక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ -2 ప్లస్ 2 ఈ 2 క్యాన్సిల్ అయిపోతే మనకి ఎంత వస్తుంది 1 అనేది మన ఆన్సర్ అవుతుంది. అక్కడ మిస్టేక్ ఏంటంటే అదే కదా నేను చేశాను చూసారా అదే మీరు కూడా ఇక్కడ ఒకసారి చూడండి x⁻12 ఉంది తర్వాత x⁻15 ఉంది మధ్యలో ఏముందంటే ప్లస్ ఉంది అనుకోండి వెంటనే ఏం చేయాలి తర్వాత x³ ఉంది +2 ఉంది అనుకోండి ఓకేనా ఒక ఈక్వేషన్ అనుకోండి ఇప్పుడు x⁻12 x⁻15 మధ్య x³ అనేది కనుక ఒకవేళ డిఫరెన్స్ ఉంటే x³ కనుక ఒకవేళ డిఫరెన్స్ ఉంటే ఇది మొత్తాన్ని కూడా కన్సిడర్ చేయకండి అసలు మీరు ప్రాబ్లంలో ఉంది అని మాత్రం కన్సిడర్ చేయకండి. ఇప్పుడు x³ అంటే ఎంత -1 + 2 = 1 అదేనా ఆన్సర్ ఈక్వల్ లేదనుకోండి ఇక్కడనే ఓకేనా 2లో నుంచి -1 పోతే 1 అనేది మిగులుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ చేశారు కదా ఒకసారి చూడండి ఇక్కడ ఏం చేశారు x⁻12 + x⁻9 ఈ రెండింటిని మీరు ఏం చేస్తారు క్యాన్సిల్ చేస్తారు ఎందుకు 3 గ్యాప్ ఉంది ఇక్కడ x³ అంటే -1 + 2 = ఎంత అవుతుంది 1 అనేది అవుతుంది ఓకేనా కొంచెం ట్రై చేయండి. నెక్స్ట్ ఇంక వేరే ప్రాబ్లం చేయండి. ఇప్పుడు ఇంకోటమ్మా x + 1/x = -1 అయితే x⁻27 + 1/x⁻84 దీని ఆన్సర్ ఎంత అవుతుంది ఎంత అవుతుంది 2 అవుతుందా 2 అవుతుంది కదా ఎందుకు మనకు రూల్ తెలిసి ఏంటిది అది 27 కాదు 84 కదా 18 ఇక్కడ జాగ్రత్త గమనించండి x తెలియదు ఇక్కడ మీకు ఇక్కడ ఈ ఈక్వేషన్ నుండి మీకు ఈ ఈక్వేషన్ కనుక్కోవాలంటే సారీ ఈ వాల్యూని కనుక్కోవాలంటే మీకు x ఒక్కటి ఇండివిజువల్గా తెలవదు x తెలియదు మీకు ఏం తెలుస్తుంది అంటే x³ రూపంలో తెలుస్తుంది ఓకేనా x³ రూపంలో. ఇప్పుడు చెప్పండి x + 1/x = -1 అయితే x³ ఎంత అవుతుంది 1 అవుతుంది ఒకటే కదా. ఇప్పుడు x⁻27 ఏ విధంగా రాయొచ్చు x³ -9 ప్లస్ 1/x³ ఇక్కడ 6 ఇక్కడ ఏమొస్తుంది 1 + 1/1 = 2 అవుతుంది. ఎందుకన్నా ఇంతక లేట్గా చేసిన ఇప్పుడు ఎందుకు ఫాస్ట్గా చేసిన ఎందుకనంటే ఇక్కడ 1 కదా x అక్కడ బేస్ ఉండని సైడ్ ఉండని మనకెందుకు 1/9 9 1/8 8 సారీ 1 చేయండి అమ్మా x² + x + 1 = 0 అయితే x⁻9 + 1/x⁻18 ఎంత అవుతుంది చెప్పండి. అందరూ చేయాలి ఫాస్ట్గా చేయాలి. వచ్చింది కదా అందరికీ ఎంత వచ్చింది 2నే వచ్చిందా /x x ప్లస్ ఈ x క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది 1 అవుతుందా 1 ప్లస్ 1/x = 0 x + 1/x = -1 అవుతుందా అవదా ఈ +1 ఇటు పోతే -1 అవుతుంది అయితే x³ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఇక్కడ x³ + 3 సారీ పవర్ 3/1
ఎక్స్ క్యూబ్ ప్లస్ పవర్ 6 1 ప్లస్ 1/1 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది ఆన్సర్ అవుతుంది. x ప్లస్ 1/9x ఈక్వల్ టు 1 అయితే 9x² ప్లస్ 1/9x² అనేది ఎంత అవుతుంది? ఈ ప్రాబ్లం అందరు చేయండి అమ్మా. x ప్లస్ 1/9x ఈక్వల్ టు 1 అయితే 9x² ప్లస్ 1/9x² ఎంత అవుతుందని అంటే, ఫస్ట్ ఈ ఫార్మెట్లో మీరు చూసిన వెంటనే మీ గుర్తుకు రావాల్సింది ఏంటంటే, ఈ 9x² రావాలంటే 3xని మీరు ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. 3xని స్క్వేర్ చేయాలి. ఇప్పుడు 3x ఉందా ఇక్కడ? లేదు, ఓన్లీ 3నే ఎక్సే ఉంది. అప్పుడు దీన్ని 3తో ఏం చేస్తారు? ఇంటూ చేస్తారు. దీన్ని చేసినప్పుడు దీన్ని కూడా ఏం చేస్తారు? 3తో ఇంటూ చేస్తారు. ఇక్కడ 3x ప్లస్ 1/3x అంటే 3x ప్లస్ 1/3x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 కదా, దీన్ని కూడా ఏం చేస్తాం? 3తో ఇంటూ చేసినప్పుడు 3x ప్లస్ 1/3x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే మీకు తెలుసు కదా, k² మైనస్ 2ab అనేది తెలిసింది. మైనస్ ఎందుకు వచ్చిందో గుర్తుందా? k² మైనస్ 2ab అని రావడానికి గల కారణం ఇదే కారణం. ఏమవుతుంది? ప్లస్ అనేది అవతలకి వెళ్తే మైనస్ అనేది అవుతుంది. ఓకేనా? టైం ఎంతండి? x ప్లస్ 1/x ప్లస్ 7 ఈక్వల్ టు ఎంత? 1 అయితే x ప్లస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ 1/x ప్లస్ 7 హోల్ స్క్వేర్ అనేది ఎంత అవుతుంది? ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది ఏంటంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు అదేనా మాట్లాడుకుంది? ఇప్పటి వరకు మాట్లాడుకున్నది మొత్తం కూడా అదే. కానీ ఇక్కడ ఏమిచ్చిందంటే x ప్లస్ 1/x ప్లస్ 7. మరి ఇక్కడ ఏముంది? సత్య? ఏముంది వంశీ? ప్లస్ 7. ఇక్కడ ఏముంది? ఎక్సే కదా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? దీనికి మనము ప్లస్ 7ని యాడ్ చేయండి. దీనికి ఏం చేయాలి? ప్లస్ 7 యాడ్ చేయండి. ఇక్కడ ప్లస్ 7 యాడ్ చేస్తే మరి ఇక్కడ కూడా ప్లస్ 7ని యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ 7 ప్లస్ 1/x ప్లస్ 7 ఈక్వల్ టు 8 అవుతుందా? అవదా? అమ్మా ఇంటూ చేయలే నేను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కనుక నేను ఇది తీసేసి ఇది మొత్తం పెట్టి ఇంటూ అన్నాను అనుకో, అప్పుడు 7x ప్లస్ 7 అని చేయాలి. ఇక్కడ నేను ప్లస్ చేస్తున్నా, ఇండివిజువల్ నేచర్ అది. ఇప్పుడు ఏమవుతుంది? ఇదేనా అయ్యేది? దీనికి మధ్య ప్లస్ ఉందా? దీని వాల్యూ ఏమైనా చేంజ్ అయిందా? చేంజ్ అవ్వాలా. దీనికి మధ్య ప్లస్ ఉంది, దీని వాల్యూ చేంజ్ అయిందా? చేంజ్ అవ్వాలా. 1/x ప్లస్ 7 అదే కదా ఉంది. అప్పుడు ఏమవుతుంది? x ప్లస్ 7 ప్లస్ 1/x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 8 అయితే పెన్ను పెట్టకండి. x ప్లస్ 7 ప్లస్ 1/x ప్లస్ 7 8 అయితే x ప్లస్ 7 హోల్ స్క్వేర్ బై ఏమవుతుంది? 62 అవుతుంది. ఎందుకు? k² మైనస్ 2. k అంటే ఎంత? 8 అంటే 64 మైనస్ 2 సేమ్ అదే. ఇందాక మనం ఏం చేసినాం? 7 ఫస్ట్ దానికి యాడ్ చేసినాం. ఎందుకనంటే అర్థం కాలేదు. కాదు, ఇప్పుడు దీనికి సంబంధించి x ప్లస్ 7 కదా, x ప్లస్ 7. ఇప్పుడు ఈ వాల్యూ 7, ఈ వాల్యూ x, ఈ వాల్యూ 1/x ప్లస్ 7.
ఇండివిజువల్గానే ఉన్నాయి కదా, ఇండివిజువల్గా ఉన్నాయి, ఎక్కడ కూడా కలపలా నేను, ఒకదాన్ని ఒకటి ఇంటూ చేయలా. ఇప్పుడు దీన్ని మామూలుగా మనం చెప్పాలంటే 7 ప్లస్ ఎక్స్ ప్లస్ 1/x ప్లస్ 7, దీని వాల్యూ డిస్టర్బ్ ఏం అవ్వలేదు ఇక్కడ. ఇప్పుడు ఒకవేళ కనుక మనం ఓవరాల్గా దీనికి ఇంటూ చేస్తున్నాం అనుకో, అప్పుడు ఇదేమవుతుంది, ఈ వాల్యూ తోటి కలిసిపోతుంది, 7x అవుతుంది, ఇక్కడ 7/, వస్తుంది. ఇండివిజువల్గానే యాడ్ చేశా. ఇప్పుడు ఒక నెంబర్కి ఇంకొకటి యాడ్ చేసామనుకోండి, 2x ప్లస్ 1 అన్నాం అనుకోండి, 3x అవుతుంది. అది కాదు, ఇండివిజువల్ నేచరే, 2x ప్లస్ 1 గానే ఉంటుంది. ఇక్కడ మనం యాడ్ చేసేది ఎంత అంటే 7 యాడ్ చేస్తున్నా, అది x కాదు. ఒకవేళ కనుక 7x ప్లస్ x ఉందనుకోండి, అప్పుడు మీరు చేంజ్ చేయొచ్చు, ఏమంటారు సార్ 7x ప్లస్ x 8x అవుతుందని. ఇక్కడ ఉన్నదేమో x నేచర్, కానీ ఇక్కడ నేను కలిపేది ఒక అంకె, డిజిట్ ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్గా ఇప్పుడు ఇంకోటి చేయండి అమ్మా. అర్థమైంది కదా, లైవ్లో ఉన్న